అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. నమస్తే. దేవీ నవరాత్రులో చాలా విశేషమైనటువంటి రోజు 7వ రోజు. ఈరోజు అమ్మవారు మహాచండీదేవి లేదా చాముండేశ్వరీదేవిగా దర్శనమిచ్చి భక్తుల కోరికలు తీరుస్తోంది. మహాచండీదేవి దుర్గమ్మ ఉగ్రరూపాల్లో ఒకటి. మహాచండీదేవిని పూజించడం ద్వారా శత్రువుల నుంచి రక్షణ, విజయం లభిస్తాయని నమ్మకం. దుష్ట శక్తులను, అహంకారాన్ని నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం. మహాచండీకి అలంకారం, నైవేద్యం చూద్దాం. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. చండీదేవి అమ్మవారు ఒక్కోసారి శాంతంగా, ఒక్కోసారి రౌద్రంగా దర్శనమిస్తారు. శాంతంగా దయగల రూపంలో ఉన్న అమ్మవారిని గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరీదేవి, జగన్మాత, భవానీ అని పిలుస్తారు. రౌద్రంగా ఉన్నప్పుడు దుర్గా, కాళీ, శ్యామ, చండీ, చండిక, భైరవి అని పిలుస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ఈరోజు ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు. పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తారు. చండీ, దుర్గా సప్తశతి చదివితే మంచిది. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది. అమ్మవారి విశిష్టత చూద్దాం. మహాచండీదేవి చండు, ముండు అనే రాక్షసుల సంహారం చేయడం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరీదేవిగా పేరు వచ్చింది. దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరీదేవిని కొలిచేటువంటి వారికి గ్రహ పీడలు తొలగుతాయని శాస్త్రం చెబుతోంది. చాముండేశ్వరీదేవి ఆరాధన వలన మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగిపోతాయి. జాతక చక్రంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు, కుజ రాహు సంధి వంటి దోషాలు ఉన్నట్టయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రుల్లో మహాచండీ లేదా చాముండేశ్వరీదేవి ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. హరిద్వార్లో ఉన్న చండీదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడింది. ఇక్కడ ఆలయంలో విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారని చెబుతారు. నవరాత్రుల్లో అష్టమి, నవముల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల్లో శ్రీ మహాచండీదేవిని దర్శించుకుంటే మనసులోని కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.